అంటే ఇప్పుడు అన్నదాతలు అరిగోసపడుతున్నారు ఆత్మహత్యలు అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గతంలో అన్నదాతలు చనిపోయిన పరిస్థితి ఉంది. కేసీఆర్ గారి హయాంలో రైతులు చనిపోలేదు. 2014 ముందల అన్నదాతల ఆత్మహత్యకి ఒక కారణం ఉంది. అప్పుడు కాలువ నీళ్లు లేవు, కరెంటు లేవు, పండించిన పంటను కొనడానికి ఐకేపీ సెంటర్లు లేవు, ఆలోచించడానికి ఒక ముఖ్యమంత్రి లేడు. కానీ కేసీఆర్ గారు వచ్చినాకనే వీళ్ళు కక్షలు కార్పిణాలతో గోదావరి జలాలు తీసుకొస్తాని గొడవలు చేసి కాలువలో రక్తం బారిస్తే కేసీఆర్ గోదావరి జలాలు తీసుకొచ్చిండు. కాళేశ్వరం కట్టి మా కడుపులు నింపింది కేసీఆర్. అయితే కాళేశ్వరం కుట్ర చేసి కురగొట్టి రాక్షసం పొందుతున్నారు ఈ రాక్షసులు. ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు రాజయిండు. రైతు బంధు లాంటి దేశంలో ఎక్కలేని ప్రపంచంలో ఎక్కలేని పథకాన్ని రైతు బంధు పెట్టి రైతును రాజుని చేసిండు. రైతుకి 24 గంటల కరెంట్ ఇచ్చిండు, కాలువ నీళ్ళు ఇచ్చిండు, పంటను ఐకేపీ సెంటర్లు పెట్టి అత్యధిక ప్యాడీ పంజాబ్ దాటేసిందంటే అది కేసీఆర్ కృషి కాదా? ఆత్మహత్యలు ఎందుకైతే? రైతుకు రైతు బంధు పథకం పెట్టి రైతు పెట్టుబడి సాగు చేస్తున్నప్పుడు ఆత్మహత్య ఎందుకైనా? రైతు రుణమాఫీ చేసిండు. రైతు అకాలంగా కుటుంబం చనిపోతే పాము కాటుకో కరెంటుకో ఎంతోమంది అర్ధరాత్రి ఇప్పుడు కరెంట్ వస్తే వేయడానికి పోతే చచ్చిపోయిన ఉన్నాను.